హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్. ఈరోజు మీకు 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని శతకమధ్యములో ఒక మంచి పద్యం మీకు చెప్పబోతున్నాను. ఆ పద్యం ఏంటి అంటే, విద్యార్థికి ఎటువంటి లక్షణాలు ఉండాలి, విద్యని అర్థించేవాడు విద్యార్థి, చదువుకునే స్టూడెంట్కి ఏ లక్షణాలు ఉండాలి అనేది ఆ పద్యంలో చెప్పబడుతుంది. పద్యం చూద్దాం. గురుభక్తియు, విద్యలపై తరగని విశ్వాస సంపద, వినయము, నిరంతర సాధన, ధారణ, పునశ్చరణ విద్యార్థికి అవసరమగు లక్షణముల్. హితోక్తి శతకం అని కింద ఇచ్చాడు, అందులో అదనమాట. ఏం లక్షణాలు ఉన్నాయంటే, ఫస్ట్ గురువుల పట్ల భక్తి ఉండాలి. నెక్స్ట్ చదువుల పట్ల అపారమైన నమ్మకం ఉండాలి. ఈ చదువు చదివితే నాకు ఏం ఉపయోగం వస్తుందిలే అని కాకుండా, ఈ చదువు వల్ల నేను ప్రయోజకుని అవుతాను అనే నమ్మకం ఫస్ట్ కలిగి ఉండాలి. నెక్స్ట్ వినయము అత్యంత అవసరం. నెక్స్ట్ నిరంతర సాధన, ఎల్లప్పుడూ కష్టపడే తత్వం. సాధన అంటే మళ్ళీ ప్రయత్నించి కష్టపడి అర్థం చేసుకోవడం, చదివిన దాన్ని అర్థం చేసుకోవడం, ఆ కష్టపడే తత్వం ఉండాలి. ధారణ, ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్న దాన్ని నిలుపుకోగలగడం, ముందు గ్రహించడం, చెప్తున్న విషయాన్ని గ్రహించగలగడం, తర్వాత దాన్ని నిలుపుకోగలగడం, పోగొట్టుకోకుండా దాన్ని అందులో ఉన్న ఆ తత్వం అంతరార్థం ఏదైతే ఉందో దాన్ని నిలుపుకోవడం. పునశ్చరణ అంటే నేర్చుకున్న దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి, మననం చేసుకోవడం లేదా వల్లి వేసుకోవడం. ఈ లక్షణాలు విద్యార్థికి చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.